హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నల్లమల అడవుల్లోని శ్రీశైలంలో ఉన్న అక్క మహాదేవి గుహల్ని చూస్తాం. శ్రీశైలానికి ఎగువన 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ప్రవాహానికి ఎదురుగా ప్రయాణం చేసి చేరుకోగల రోడ్డు మార్గం లేదు. కాబట్టి ఈ పాతాళగంగ నుంచి బోటింగ్ సౌకర్యంతో వెళ్ళాలి. కృష్ణానదిలో ప్రవాహం ఇబ్బందిగా ఉన్న సమయంలో బోట్లు నడపబడదు. 12వ శతాబ్దానికి చెందిన అక్క మహాదేవి పేరుతో పిలుస్తారు ఆ గుహల్ని. చాలా పొడవుగా ఉంటుంది అక్కడ గుహలు. అక్క మహాదేవి కర్ణాటకకు చెందిన స్త్రీ కాబట్టి ఆమె పేరు మీద అక్కడ ఆమె మెడిటేషన్ చేసి అక్కడే తపస్సు చేసింది కాబట్టి అక్క మహాదేవి గుహలు అని దానికి పేరు వచ్చింది. అక్కడ భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని భజనలు చేస్తూ ఉంటారు, మెడిటేషన్లు చేస్తూ ఉంటారు. సిటీ లైఫ్కు దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఈ వాతావరణాన్ని చూసి సంతోషపడవచ్చు. థిక్ ఫారెస్ట్, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో చూడండి. కాబట్టి మనం కూడా వెళ్ళినప్పుడు ఇవంతా దర్శించుకొని వస్తాము. బోట్లో ఒకరికి 650 రూపాయలుంట అక్కడ వెళ్ళటానికి. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పారు, అక్క మహాదేవి ఆవిడ బట్టలు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటుందన్నమాట. ఆవిడ కురుల్నే బట్టల్లాగా చేసుకుని దాంట్లో ఆమె శరీరాన్ని కప్పుకొని ఉందన్నమాట. ఈవిడ 12వ శతాబ్దానికి చెందింది కాబట్టి ఏ శాసనము లేకపోయినా అందరూ చెప్పుకుంటున్నారు కాబట్టి అలా జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. అక్కడ కూర్చున్న ఒక ఆవిడ మాతాజీ అక్కడే ఉండి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారని అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు. ఈ గైడు ఆ అక్క మహా గుహల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడు అందరికీ. ఆయన గైడ్ అన్నమాట. ఈవిడ అక్కడ వెళ్ళాలనుకుంటే నీళ్ళంతా కూడా ఏమీ లేదు. కావాల్సిన వాళ్ళు తినుబండారాలు కానీ నీళ్లు కానీ ఇక్కడి నుంచే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. లైట్ సౌకర్యం కూడా లేదు కనీసం. కాబట్టి మీరు పొద్దు పోయే లోపల ఆ సౌందర్యాన్నంతా, ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేసి వచ్చేయడం మంచిది. అక్కడ చూడండి, అవి సహజంగానే ఏర్పడిన గుహలు అన్నమాట. ఎవరూ దాన్ని చెక్కలేదు. ఎంతెంత పొడవు, 150 మీటర్ల పొడవు ఉంటుందన్నమాట సుమారు. ఆ గుహల లోపల సాహసంగా వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. చూడండి, చీకటిగా ఉంటుంది, వెలుతురే ఉండదు. అయినా దాన్ని చూడడానికి మన జనాలు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఆ నల్లమల అడవి అంటేనే థిక్ ఫారెస్ట్. ఆ థిక్ ఫారెస్ట్లో ఇలా వెళ్ళాలనుకుంటే జనాలు ఉన్న సందర్భాల్లో ఇలాంటి స్థావరాల దగ్గర అంతా వెళ్ళి దర్శించుకోవడం మంచి ఆలోచన. ఎవరు లేని